देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో మనం నేడు 70వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దైనందిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది వ్యాసుల వారు కొన్ని శ్లోకాలలో వివరించడం జరిగింది. శ్లోకాలలో కూడా స్వామివారి యొక్క మేల్కొల్పు, అలాగే ఆయన మేల్కొంటున్నప్పుడు ఆ కోడి కూతలు గాని, తుమ్మెదల ఝుంకారాలు గాని, పక్షుల కలకలా రావాలు గాని మొదలైనటువంటివన్నీ కూడా ఏ విధంగా వందిమాగదుల స్తోత్రాల వలె ఉన్నాయనేటువంటి వర్ణించారు. ఆ సందర్భంలోనే ఈ పత్నుల యొక్క, పరమాత్ముని యొక్క పత్నుల యొక్క హావభావాలు కూడా, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీటికి పరమాత్ముని యొక్క గాఢ ఆలింగన సౌఖ్యానికి దూరం అవుతున్నప్పుడు వారు ఏ విధంగా ఆ పక్షుల్ని విసుక్కున్నారు, శపించారు, శాపనార్థాలు పెట్టారు అనేది కూడా చాలా, అంటే పరమాత్ముని మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలతో ఆ విధమైనటువంటి భావాన్ని సుస్పష్టంగా వ్యాసుల వారు ఉన్నదన్నట్టుగా వర్ణించడం జరిగింది. ఆ తర్వాత స్నానాదికాలు, జపాలు, హోమాలు, గాయత్రి మంత్రోచ్చారణలు మొదలైనటువంటివన్నీ చేశారు. అంటే ప్రాతకాలం మనం ఎప్పుడు కూడా గృహస్థ జీవితంలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ ధర్మ అర్థ కామాలని సమయానుకూలంగా విభజన చేసుకోవాలి. ఆ విభజన ఎలా చేసుకోవాలనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు గత అధ్యాయంలోనూ చెప్పాడు కొన్ని విషయాలు, ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. గత అధ్యాయంలో కూడా ఫలశ్రుతి ఉంది మనకి. శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది పత్నుల ఇంట్లో ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాలు సలుపుతూ వచ్చాడు అనేటువంటిది నారదుడు స్వయంగా ఉండి పర్యవేక్షణ చేయటం అనేటువంటిది మనం దాని యొక్క అద్భుతమైనటువంటి ఫలశ్రుతి కూడా చదువుకున్నాం. సంసార దోషాలు కూడా తొలగిపోతాయి ఆ అధ్యాయం చదువుకోవటం వల్ల. అలాగే ఇక్కడ ఈ అధ్యాయంలో స్వామివారి యొక్క దైనందిన కార్యక్రమాలు ఒక గృహస్థుడికి మనకి ఒక పాఠం నేర్పిస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది. అంటే ధర్మాన్ని ఎలా విభజించుకోవాలి, అర్థాన్ని ఎలా విభజించుకోవాలి, కామాన్ని ఎలా విభజించుకోవాలి, ఈ మూడింటిని. పొద్దున ఉదయం పూట మనకి బ్రహ్మ ముహూర్తం నుంచి కూడా స్వామివారు మళ్ళీ కార్యాలయానికి వెళ్ళేదాకా కూడా ఏ విధమైనటువంటి ఉంటాయి అవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి ఆచారాలు. అంటే దేవ, పితృ, బ్రాహ్మణ, ఋషి మొదలైనటువంటి రుణాలు ఏవైతే తీర్చుకోవాల్సి ఉంటాయో అవన్నీ కూడా ప్రాతకాలంలో తీర్చేసుకుని ఆ తర్వాత ధర్మం తర్వాత అర్థం, ధనార్జన, కార్యశాలకు వెళ్ళటము, ఆ కార్యాలయాల్లో మనం ఆఫీస్ అంటాం. మనం ఏ పనులు అయితే నిమగ్నం అయి ఉన్నామో ఆయా పనుల యందు నిమగ్నం అవటం అనేటువంటిది దైనందిన కార్యక్రమాల్లో మనకి ఒక సమయానుకూలంగా సూర్యోదయం నుంచి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం వరకు కూడా ఆ కార్యక్రమాలలో నిమగ్నం అవటం అనేటువంటిది బాధ్యత అంతవరకు. కాబట్టి అట్లా ధర్మార్థాలను విభజించుకునేటువంటి లక్షణాన్ని స్వామివారు ఇక్కడ స్వయంగా ఆచరించి మనకి తెలపటం జరిగింది. ఇక స్వామివారు ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో చక్కగా అలంకారాలు చేసుకుని స్వామివారు రథాన్ని అధిరోహించి అద్భుతమైనటువంటి సుధర్మ అనేటువంటి సభకి ఎలా వేయించేస్తున్నారు, అక్కడ వేయించేసిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారనేటువంటివి మనం తెలుసుకుందాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం.
దీంట్లో గత పాఠంలో మనం 9 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామండి. దదౌ రౌప్య, ఇక్కడ రూ బదులు రౌ అంటే ఇంకొక అర్థం చెప్పుకున్నాం. రూపం అంటే ఒక అర్థం ఉంటుంది, రౌప్యం అంటే ఒక అర్థం. ఆ రెండు అర్థాలు నేను చెప్పుకున్నాం, వెండి అని లేకపోతే రూపం అని. దదౌ రౌప్య పురాగ్రాణం క్షౌమాజినతిలై సహ అలంకృతేభ్యో విప్రేభ్యో బధ్వం బధ్వం దినే దినే. ప్రతి దినము కూడా వేలాది ఆవులు, లక్షలాది ఆవుల్ని, అలంకరించబడినటువంటి ఆవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడయ్యా. ఆ తర్వాత ఏం జరిగింది? గో విప్ర దేవతా వృద్ధ గురూన్ భూతాని సర్వశః నమస్కృత్యాత్మ సంభూతిర్మంగళాని సమస్పృశత్. మనకి నిన్న చక్కగా ఆయన నిద్ర లేవటం దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. నిద్ర లేవటము, ఆచమనం చేయటము. మనమైతే ఆచమనం చేయటం కంటే ముందు మనం ఇంకోటి చేయాలి. పక్క నుంచి మనం లేస్తున్నప్పుడే, మనం భూమి మీద పాదములు పెడుతున్నప్పుడే మనం భూమాతకి నమస్కారం చేసుకోవాలి. అలాగే కరాగ్రే వసుదయ లక్ష్మి కరమధ్యే సరస్వతి అనే మనం ఆ శ్లోకం కూడా చదువుకోవటం మంచిది. కొన్ని సులభమైనటువంటి శ్లోకాలు మనం కొద్దిగా నేర్చుకుంటే నిత్యము చదువుకునే నిత్య ఉపయోగమైనటువంటి శ్లోకాలు అవన్నీ కూడా. అవి చదువుకుంటూ ఉంటే ఈ దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సాగుతూ ఉంటాయి. అట్లా ఇక్కడ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. గో విప్ర దేవతా వృద్ధ గురూన్ భూతాని సర్వశః అంటూ మొదలుపెట్టి ఒక్కొక్కళ్ళని మొట్టమొదట వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి వర్ణించుకుంటూ వచ్చారు. చివరికి భూతాని సర్వశః, సమస్త భూతాలని అని చెప్పేశారు. ఏ ఏ భూతాలయ్య అంటే మొట్టమొదట ఏం చెప్పారంటే గోవిందుడు ఏం చెప్పారంటే గోవులకి ముందు ప్రాధాన్యతనిచ్చారు. తర్వాత బ్రాహ్మణోత్తములకి, తర్వాత దేవతలకి, తర్వాత వృద్ధులకి, తర్వాత గురువులకి, సమస్తమైనటువంటి ప్రాణికోటి ఏదైతే ఉంటుందో వాటికి నమస్కరించవలసినటువంటి విధి విధానాన్ని బట్టి, వాటి ప్రాధాన్యతను బట్టి నమస్కృత్వా, నమస్కారం చేసుకుంటూ వచ్చారట స్వామి. ఎందుకని ఇవన్నీ అంటే అవి కూడా ఇక్కడ భూతాని సర్వశః అనే దాంట్లో కూడా అన్ని భూతాలునా కాదండి. మంగళాన్ని సమస్పృశత్. మంగళాన్ని, మంగళకరమైనటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి మంగళకరమైనటువంటి సమస్త ప్రాణులని కూడా ఆయన ప్రాధాన్యతని బట్టి నమస్కారం చేసుకుంటూ వచ్చారయ్యా. ఆత్మ సంభూతి అన్నారు. ఆత్మ సంభూతి అనే పదానికి అర్థం ఏంటంటే తన యొక్క ఆత్మ విభూతితో ఉద్భవించినటువంటి అని అర్థం. అక్కడ ఆత్మ అంటే తన విభూతిలే అవన్నీ కూడా. ఆత్మ సంభూతి అంటే తన విభూతితో ఉద్భవించినటువంటి సమస్తమైనటువంటి స్వరూపాలకి, అందులో మంగళప్రదమైనటువంటి వాటికి ప్రాధాన్యతని బట్టి నమస్కారం చేసుకుంటూ వచ్చారు గోవిందుల వారు. ఇక్కడ ఆత్మ నమస్కృత్వ ఆత్మ సంభూతి. ఆత్మ సంభూతి అనే పదానికి అర్థం తన విభూతులైన లేకపోతే తన అంశతో పుట్టినటువంటి జన్మించిన అవతారములైన అని చెప్పవచ్చు. ఆత్మానం భూషయామాస నరలోక విభూషణం వాసోభిర్భూషణై స్వీయైర్దివ్యస్రగనులేపనై. నిన్న మనం ఈ దానాల కంటే, ధర్మాల కంటే, నమస్కారాల కంటే ముందే స్నానాలు అయిపోయినాయి. స్నానం అయిపోయింది, సంధ్యావందనం అయిపోయింది, యజ్ఞహోత్రాలు అయిపోయినాయి, హుతానలో బ్రహ్మ జజాపవాగ్యత అయిపోయినాయి. సంధ్యావందన కార్యక్రమాలన్నీ కూడా ఇవి సూర్యోదయం ముందే అయిపోయినాయి. ఆ తర్వాత దానాలు, నమస్కారాలు, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ అలంకారాలు. ఆత్మానం భూషయామాస. ఇప్పటిదాకా సాగినటువంటి అలంకారాలు, ఆభరణాలు ఏమన్నా దానాలకి పనికొచ్చేట్టుగా, మడికి పనికొచ్చేట్టుగా, యజ్ఞయాగాలకి పనికొచ్చేట్టుగా ఉన్న వస్త్రధారణి, అలంకారాలని ధరించాడు. ఇప్పుడు ఇక రాజ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సభలోకి వెళ్ళి ఆయన నిర్వహించవలసిన కార్యక్రమాలకి తగ్గట్టుగా ఏవైతే రాజలాంఛనాలు ఉంటాయో ఆ రాజలాంఛనాన్ని ధరించాలి. కాబట్టి ఆత్మానం భూషయామాస నరలోక విభూషణం అన్నారు. నరలోక విభూషణం, మానవలోకంలో విభూషణుడైనటువంటి ఈ స్వామి శ్రీకృష్ణావతారంగా ఉద్భవించినటువంటి ఈయన తనకి తాను ఆయన అలంకరించుకున్నాడు. భూషయామాస అంటే అలంకరించుకునుట. వేటితో? వాసోభి భూషణై, చక్కటి వస్త్రాలతోనూ అలంకారాలతోనూ. రాజులు ధరించేటువంటివి, లేకపోతే పరమాత్ముడు. ఇక్కడ రాజు కృష్ణ పరమాత్ముడు రాజు అని మనం చెప్పట్ల. ఉగ్రసేన మహారాజే రాజు ద్వారకా నగరంలో.
కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అండదండలతో చెప్పు చేతల్లో ఆ పరమాత్ముడు ఆ ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈయన ధరించవలసినటువంటి అగ్రతాంబూలం ఈయనకు ఉంటుంది. వాసోభిర్భూషణై స్వీయై దివ్యస్రగనులేపనై. దివ్య స్రక్, దివ్య అనే పదంలోనే మానవ మాతృలు కాకుండా దేవతా సంబంధమైనటువంటి మాలలని, అనులేపనాదులని, ఆభరణాలని, వస్త్రాలని ధరించాడు అని అంటున్నాం అక్కడ. ఆయన యొక్క స్థాయికి తగినటువంటి అద్భుతమైనటువంటివన్నీ ధరించుకుని ఆ తర్వాత అవేక్ష్యాద్యం తథాదర్శం ఆదర్శం గో వృష ద్విజ దేవతా. మీ పుస్తకంలో ఒకవేళ ఈ విధమైనటువంటి ప్రశ్లేష లేకపోతే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మీకు విడ తీసుకున్నప్పుడు దోషాలు ఉండవు. అక్కడ చూడండి, తదాదర్శం అని ఇచ్చాడు. ఆ పుస్తకంలో మీకు ఆ రెండు ఉన్నాయా లేవా? లేవు. లేకపోతే పెట్టుకోవాలి. ఎందుకంటే తథాదర్శం అన్నప్పుడు విడతీస్తే తథా అదే విధముగా, ఆదర్శమా అదర్శమా, మొదటి ఆ పెట్టాలా, దీర్ఘమైన ఆకారం పెట్టాలా, హ్రస్వ ఆకారమా దీర్ఘ ఆకారమా అనేటువంటిది ఈ రెండిటిని బట్టి మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒకటే ఇస్తే హ్రస్వాకారం పెట్టుకోండి అని అర్థం. రెండు ప్రశ్లేషలు ఇచ్చాడు కాబట్టి దీర్ఘమైన ఆకారం పెట్టుకోండి విడతీసినప్పుడు అని అర్థం అక్కడ. అది గుర్తు పెట్టుకోండి. మీకు ఇక్కడే కాదు, ఎక్కడ వచ్చినా సరే అదే గుర్తు. ఒకటే గుర్తు ఇస్తే గనక హ్రస్వాకారం వస్తుంది, రెండు ఇచ్చాడంటే దీర్ఘమైన ఆకారాలు వస్తాయి. పుస్తకంలో ఇవ్వకపోతే అక్కడ మనం పెట్టుకుంటే గనక విడతీసి చదువుకునేటప్పుడు అవేక్ష్య ఆద్యం తథా ఆదర్శం, అది గో వృష ద్విజ దేవతా కామాంశ సర్వవర్ణానాం పౌరాంతః పురచారిణాం ప్రదాప్య ప్రకృతి కామై ప్రతోష్య ప్రత్యనందత. అవేక్ష ఆద్యం, ఆద్యం అవేక్ష, అవేక్ష అంటే దర్శించుట, చూచుట. ఆద్యములో, ఆ తర్వాత అద్దములో తన ముఖార విందాన్ని ఒకసారి దర్శించుకోవడం. అద్దంలో చూసుకునే ముందు ఆద్యంలో చూసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అది శుభ సూచకం ఆద్యంలో. అలాగే మనకి చిన్నపిల్లలకు కానీ కొన్ని సందర్భాలు ముఖ్యమైనటువంటి దేవతా కార్యక్రమాల్లో ఆద్యంలో ముఖం చూడటం అనేటువంటిది ఉంటుంది. ఆద్యంలో ముఖం చూడటం, అగ్నిహోత్రుని కూడా అలా ఆద్యంలో హోమాలు చేసేటప్పుడు అగ్నిహోత్రుని కూడా దర్భలు అలా చేసి ఆద్యంలో ఇలా ముంచి మళ్ళీ అగ్నిహోత్రంలో వేస్తారు. అట్లా ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆ దర్భలు కాలుతూ ఉన్నప్పుడు ఆ నేతిలో మనం అలా చూడాలి అగ్నిహోత్రుడు. కొన్ని ఇలాంటివి వైదికమైనటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉంటే ఆ వైదిక సాంప్రదాయాల ప్రకారం అవేక్ష ఆద్యం, ఆద్యంలో ముఖం చూసుకున్నాడు. తథా ఆదర్శం, అద్దములందు కూడా ముఖార విందాన్ని చూసుకుని ఒకసారి గో వృష ద్విజ దేవత, చక్కగా అలంకారాలు సింగారించుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ గోపబాలుడు అంత బృందావనంలో ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధమైనటువంటిదే. కాకపోతే అప్పుడు మరీ ముగ్ధ, ఇప్పుడు మధ్య, తర్వాత ప్రౌఢంలోకి వెళ్ళిపోతాడు. ముగ్ధ మధ్య ప్రౌఢ అనేటువంటిది మనం చెప్పకూడదు, ఎందుకంటే అది స్త్రీలకి చెప్పేటువంటిది. ఇక్కడ నాయకుల లక్షణాలు, ధీరోద్ధత అనేటువంటిది ఏవైతే నాయకుల లక్షణాలు ఉంటాయో ఆ విధంగా ధీరోద్ధత నాయకుడు బ్రహ్మాండమైనటువంటి ధీరోదాత్తుడే. కానీ పైకి మాత్రం ధీరోదాత్తుడే, అమ్మో. కానీ మోసగాళ్ళకి మోసగాడు, మంచి వాళ్ళకి మంచివాడు అన్నట్టుగానే ఉద్ధతుడనే చెప్పవచ్చు యుద్ధంలో. గో వృష ద్విజ దేవత. తర్వాత గోవులని, వృషభాలని, ద్విజులు అంటే బ్రాహ్మణులని, దేవతల్ని, వీళ్ళందరినీ చక్కగా యథాప్రకారంగా అర్చించాడు, పూజించాడు. ఆ తర్వాత సర్వవర్ణానాం పౌర అంతఃపురచారిణాం కామాంశ్చ, ఎవరికి ఏది కావాలో వాళ్ళ కోరిక తగ్గట్టుగా సమస్తమైన వర్ణముల వాళ్ళకి, చాతుర్వర్ణ్యాల వాళ్ళకి, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ కోరికలు తీరేట్టుగా సమర్పించాడు. పౌరులకి అంతఃపురచారిణాం, అంతఃపురంలో సంచరించినటువంటి వాళ్ళందరినీ, ఇంతమందిని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఆయన పట్టించుకుంటూ జాగ్రత్తగా ఆ తర్వాత సభకి వెళ్ళటం. ముందు తన ఇంట్లో అంతఃపురంలో వాళ్ళందరినీ విడిచిపెట్టకుండా దాన ధర్మాలు చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు రాజ్యం. ప్రదాప్య ప్రకృతి, ప్రదాప్య ఇవ్వవలసినవి ఇవ్వటం, ప్రదాప్య. ప్రదాస్య అని కూడా ఇంకో పుస్తకంలో ఉంటుంది, ప్రదాస్య ప్రదాప్య.
ప్రదాప్య అంటే ఇప్పించి, ప్రదాస్య అంటే తానే ఇచ్చి అని అర్థం. అక్కడ 2 అక్షరాలు. ఒక అక్షరం పా పదులు సా మారితే ప్రదాప్య అంటే ఇప్పించాడు, దానాలు ఇప్పించాడు. ప్రదాస్య అంటే తానే స్వయంగా ఇచ్చి. ప్రకృతి కామై ప్రతోష్య ప్రత్యనందత, సంతోషక ప్రతి అనందత. ప్రతోష్య, తోష్యం అంటే సంతోషం. హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా, సంతోషించేటువంటి విధంగా వాళ్ళు ఇంత ఆశించి వస్తే పరమాత్ముడు అంత ఇవ్వటం. అంటే వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా కల్పవృక్షమా కామధేనువా అన్నట్టుగా పరమాత్ముడు వాళ్ళు కోరినటువంటి కోరికలన్నిటికీ కూడా మనోరథాలన్నీ తీరుస్తున్నాడు. ఆ మనోరథాలను తీర్చి వాళ్ళని సంతోషపరిచి, తృప్తిపరిచి వారి యొక్క అభినందనని కూడా ప్రత్యనందత, వారి అభినందనని, అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులని అందుకుని మరి స్వామివారు బయలుదేరుతున్నారు. కార్యాలయాలకి, కార్యశాలలకి మనం వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కారం చేసుకోవటము, ఇట్లాంటివి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడము, అవన్నీ అయిన తర్వాత మనం కార్యశాలకు బయలుదేరాలి. మనం ఆఫీసులు అంటాం కదా, ఆఫీసులకు బయలుదేరాలి. ఆ తర్వాత సంవిభజ్యాగ్రతో విప్రాన్ స్రక్తాంబూల అనులేపనై సుహృద ప్రకృతిర్ధారాన్ అనుపాయుక్త తతస్వయం. సంవిభజ్య అగ్రత విప్రాన్, ఏ విధంగా విభజించాలో ఆ విధమైనటువంటి విభజన అనేటువంటి క్రమంగా అని అంటారు. సంవిభజ్య అంటే ఏ విధంగా విభజించాలో క్రమంగా, అంటే వాళ్ళ యొక్క యథాక్రమంగా చెప్పడం. పూలమాలలు స్రక్ తాంబూల అనులేపనై, చక్కటి పుష్పమాలని గాని తాంబూలాలని గాని, అనులేపనములు అంటే శరీరానికి పూసుకునేటువంటి మైపూతలు అంటాం. మనం కాస్మెటిక్స్ అంటాం. ఆయింట్మెంట్స్, పేస్టులు, కాస్మెటిక్స్, పౌడర్లు ఏవైతే ఉంటాయో దాన్ని అనులేపనములు అంటారు. లేపనములు ఇవి క్రమంగా ఎవరికి ఏది ఇవ్వాలో ఆ విధమైనటువంటివి ఇచ్చుకుంటూ వస్తున్నట్ట. బ్రాహ్మణాన్ విప్రాన్, క్రమంగా బ్రాహ్మణులకి ఇచ్చాడు. తర్వాత సుహృద, స్నేహితులకి ఇచ్చాడు. స్నేహితులకి చక్కగా ఇట్లాంటి అనులేపనాలు ఇస్తూ ఉంటే, గంధమాల్యాదులు మొదలైనటువంటి ఇస్తుంటే స్నేహితులు కూడా సంతృప్తి పడుతూ ఉంటారు. అలాగే బ్రాహ్మణులకైతే ఇంకా చెప్పాలంటే దర్భలు, కమండలాలు ఇట్లాంటివి బ్రాహ్మణులకి, గోవుల్ని ఇవ్వటం ఇట్లాంటివి. ప్రకృతి తీర్థం, ప్రకృతి అనే పదానికి అర్థం అక్కడ అనేక మంది ప్రజలు, పౌరులు మొదలైనటువంటి వాళ్ళని ప్రకృతి. ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు, సేవకులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత దారా అనే పదానికి అర్థం భార్య అని. దారాన్ అనేది బహువచనం. దారాన్ అంటే మహారాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏది ఎవరికి ఎట్లా ఇవ్వాలో అవి పంచుకుంటూ ఇచ్చుకుంటూ, ఆ తర్వాత మిగిలినటువంటి వాటి మాత్రమే స్వయం తతః ప్రకృతిర్దారాన్ ఉపాయుంత అంటే ఉపయోగించెను, అనుభవించెను, తాను స్వీకరించాను. ఆ తర్వాత వాళ్ళందరికీ ఎవరికైతే ఇవ్వాలో ఆ తర్వాత మిగిలినటువంటి పదార్థాలు మాత్రమే తాను స్వీకరించుకుంటూ వచ్చాడు. అట్లా ఇవన్నీ దాన ధర్మాలు. దాన ధర్మాలు చేసిన తర్వాత ఇక రథం సిద్ధంగా ఉంది. దారుకుడు, రథసారథి ఎవరయ్యా అంటే దారుకుడు. ఆ రథాన్ని సిద్ధంగా ఉంచినటువంటి దారుకుడి దగ్గరికి వచ్చేస్తున్నారు. తావత్ సూత ఉపానీయ స్యందనం పరమాద్భుతం సుగ్రీవాద్యైర్హయైర్యుక్తం ప్రణమ్యావస్థితోగ్రతః. బాగుంది. కాబట్టి కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ సభలో అందరూ నిరీక్షిస్తూ ఉంటారు. యాదవ ప్రముఖులందరూ కూడా. అందరూ వచ్చిన తర్వాత మనం చూడండి, ఒక పరమాత్మని అభిషేకం చేస్తున్నప్పుడు శివలింగానికి కానీ లేకపోతే సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తున్నప్పుడు ముందు పరివార దేవతల్ని, ఉపాలయాలని సేవించుకుంటూ వచ్చి తర్వాత అసలైనటువంటి స్వామివారి దగ్గర అభిషేకం చేస్తుంటాం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు రాకముందే మిగిలినటువంటి ఆ సభలో వాళ్ళందరూ ఆసీనులై ఉంటారు. అప్పటికే తర్వాత పరమాత్ముడు లోపలికి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి అంటే బాస్ వచ్చే లోపలే మిగతా వాళ్ళందరూ ఆఫీసులో క్లర్క్లు, అటెండర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ ఇక పెద్ద ఆయన లోపలికి రావాలి. ముందు రథాన్ని ఎక్కడానికి ఇక్కడ రథాన్ని సిద్ధం చేస్తున్నాడు రథసారథి. ఆయన్నే సూతుడు అంటారు. సూత శబ్దం అనేటువంటి రథసారథికి వాడేటువంటి శబ్దం. సూత పుత్రుడైనటువంటి వాడు కర్ణుడు, అంటే రథసారథి యొక్క కుమారుడు. తావత్ సూత ఉపానీయ స్యందనం పరమాద్భుతం. ఇక్కడ కృష్ణుడికి సూతుడు ఎవరయ్యా అంటే
దారకుడు అతని పేరు. ఇంకా అద్భుతం ఏంటంటే దారుకుడు శ్రీకృష్ణుని యొక్క రథసారథి అయితే శ్రీకృష్ణుని కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి దారకుడి కుమారుడు దారుకి అని పేరుతో ఉన్నటువంటి రథసారథి ప్రద్యుమ్నుడికి సారథ్యం వహిస్తూ ఉంటాడు. అద్భుతమైనటువంటి యుద్ధాలు కూడా చేస్తాడు. నిన్నే మహాభారతంలో కూడా చెప్పుకున్నామని. కాబట్టి ఈయన రథసారథి ఎవరైతే ఉన్నారో దారకుడు, ఆ దారకుడి కుమారుడే దారుకి కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడికి సారథ్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి తావత్సూత ఉపానీయ స్యందనం పరమాద్భుతం. స్యందనం అంటే రథం, వాహనం. రథాన్ని, పరమ అద్భుతమైనటువంటి రథాన్ని తీసుకొచ్చి సిద్ధంగా ఉంచాడయ్యా సూతుడు. ఎట్లాంటి హయములు ఉన్నాయి దానికి. సుగ్రీవ ఆద్యై హయైర్యుక్తం. హయములు అంటే గుర్రములు. ఆ సుగ్రీవము ఆద్యై అన్నాడు. సైద్య సుగ్రీవ మేఘపుష్ప బలాహకములు అనేటువంటి 4 అశ్వములతో కూడుకుని ఉన్నటువంటి యుక్తం అంటే కూడుకుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరమ అద్భుతమైనటువంటి రథాన్ని తీసుకొచ్చి సిద్ధంగా ఉంచి రథసారథి ప్రణమ్య అవస్థితో అగ్రత. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు ఆ అంతఃపురం నుంచి బయటికి వచ్చి రథాన్ని అధిరోహిస్తాడని చెప్పి ఆయన వైపే నమస్కారం చేస్తూ చాలా వినయంగా వంగి నమస్కారం చేస్తూ ఎదురుకుండా సిద్ధంగా ఉన్నాడు రథసారథి. సిద్ధంగా ఉంటే ఎక్కడం, ఇక శ్రీకృష్ణుడు వారు రథాన్ని ఎక్కేటప్పుడు కూడా చూడండి, గృహీత్వా పాణినా పాణి. పరమాత్ముడు ఎక్కాలి ముందు, తర్వాత రథసారథి. కాబట్టి ఆ ఎక్కేటప్పుడు కూడా దారకుడి యొక్క చెయ్యి ఆధారం చేసుకుని మరి ఎక్కుతున్నట్ట. పాణినా పాణి, గృహీత్వా పాణినా పాణి సారథే తమధారుహత్. సారథే తం అధారుహత్. సారథి యొక్క చేతిలో చెయ్యి వేసి, దారకుడి చేతిలో చెయ్యి వేసి స్వామివారు ఒక్కసారిగా ఆ రథం మీదకి అధిరోహించారయ్యా. అయితే స్వామివారికి పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి అటు ఇటు మళ్ళీ ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. సాత్యక్యుద్ధవ సంయుక్త. సంయుక్త అంటే కూడుకొని ఉన్నటువంటి మరో ఇద్దరు కూడా స్వామివారితో పాటుగా సభకు వస్తున్నారు. ఎవరై అంటే ఒకళ్ళు సాత్యకి, సాత్యక్యుద్ధవ అనే పదము సాత్యకి ఉద్ధవ. సాత్యకి ఉద్ధవ ఎణాదేశ సంధ్య అంటారు. సాత్యక్యుద్ధవ సంయుక్త పూర్వాద్రిమివ భాస్కర. అటు సాత్యకి ఇటు ఉద్ధవుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని అధిరోహించాడు. ముందేమన్నా దారకుడు రథాన్ని సిద్ధం చేసి చక్కగా ఇక బయలుదేరడానికి అశ్వాలని చోదన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని అధిరోహించిన కృష్ణుడు ఎలా ఉన్నాడయ్య అంటే పూర్వాద్రిమివ భాస్కర. తూర్పు దిక్కున అలా పూర్వ అద్రి అంటే తూర్పు దిక్కున పర్వతం మీద అలా ఉదయిస్తూ ఉన్నటువంటి భాస్కరుడి వలె ఉన్నాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పారు. కాబట్టి కృష్ణ పరమాత్ముడిని భాస్కరుడితో పోల్చారు. మరి ఈ పూర్వాద్రి అంటే పూర్వ దిక్కున ఉన్నటువంటి పర్వతం, తూర్పు పర్వతం. అదే అస్త్రమాద్రి అంటే, అస్తమాద్రి అంటేనే ఉన్న అస్తమించే సమయంలో పడమర దిక్కున ఉన్నటువంటి పర్వతం అస్త్రాద్రి అంటారు దాన్ని. పూర్వాద్రి అస్త్రాద్రి 2 పర్వతాలు. కాబట్టి పూర్వాద్రిమివ భాస్కరం. ఈ పూర్వాద్రి అనేది దేనికి ఉపమానంగా చెప్పారు అంటే రథానికి ఉపమానంగా చెప్పారు. రథం ఎక్కినటువంటి కృష్ణుడు పూర్వాద్రి పర్వతాన్ని అధిరోహించిన సూర్యుడి వలె ఉన్నాడు అని చెప్పి అద్భుతంగా వర్ణించారు. అట్లా ఇక బయలుదేరి వెళ్తూ ఉంటే అదేంటి అప్పటిదాకా కార్యక్రమాలన్నీ చక్కగా అన్నీ జరిగాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. తర్వాత శ్లోకంలో ఏమిటంటే అంతా బాగానే ఉంది, వెళ్ళేటప్పుడు ఒక్కసారి భార్యల వైపు చూడొద్దు. ఆయన ఆ చూసేటువంటి ఓరకంట ఆయన చక్కగా మందస్మితంతో చిరునవ్వుతో చూసేటువంటి ఆ మనస్ఫూర్తిగా చూసేటువంటి ఆ చూపు ఆ భార్యలకి 16,000 మంది భార్యలకి సాయంత్రం దాకా మళ్ళీ ఆయన వచ్చేదాకా ప్రాణం నిలబెడుతూ ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటి చూపుతో స్వామివారు చక్కగా వాళ్ళందరికీ చూపులతోనే వెళ్ళి వస్తానని చెప్పి చెప్తున్నాడు అక్కడ. ఈక్షితో అంతఃపుర స్త్రీణాం సవ్రీడ ప్రేమ వీక్షితై. ఇలాంటి చిన్న చిన్నవి మనం సకుటుంబంగా ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తల్లో అందరూ బాగానే చేస్తారు, తర్వాత మళ్ళీ పోతుంది, కొత్తల్లోనే ఉంటాయి ఇవన్నీ.
కానీ ఇక్కడ నిత్యము చెయ్యండి అయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎందుకంటే అప్పటికే శ్రీకృష్ణ పరమాత్ముడికి మనవాళ్ళు కూడా ఉన్నారు, ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఉన్నారు. అయినా సరే బయటికి వెళ్ళొస్తాను అని చెప్పడం ఒకసారి. ఈక్షితో అంతఃపుర స్త్రీణాం సవ్రీడ ప్రేమ వీక్షితై. అంతఃపుర స్త్రీలందరూ కూడా ఆయన వెళ్తూ ఉంటే ఆ గడప దాకా వచ్చి ఆయన సాగనంపడానికి ఆయన తన వైపు చూస్తారా లేదా అని చెప్పి అలా రథం ఎక్కేశాడు, నా వైపు ఇంకా చూడలేదని చూస్తున్నారు. అప్పుడు చూశాడు రథం ఎక్కిన తర్వాత ఈక్షిత, అప్పుడు చూశాడు స్వామి అంతఃపుర స్త్రీల వైపు. ఎట్లా? సవ్రీడ ప్రేమ వీక్షితై, ఆ కృష్ణ పరమాత్ముడి వైపే సిగ్గుతో ప్రేమతో అలా చూస్తూ ఉన్నటువంటి భార్యల పట్ల కృచ్ఛ్రా విసృష్టో, ఎలా వదిలిపెడుతున్నారు ఆ స్వామిని వాళ్ళు? అతి కష్టం మీద వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టలేక ఇక సాగనంపుతున్నటువంటి ఆ భార్యల పట్ల ప్రేమానురాగంతో నిరగా జాత హాసోహరన్ మనః. వదిలిపెట్టలేక తమ యొక్క మనోభారాలతో ఉండి అలా సిగ్గుతో నిలబడి చూస్తున్నటువంటి భార్యల పట్ల స్వామివారు జాత హాసో హరన్మనః, మనసుని హరించేటువంటి చక్కటి చూపులతో, చిరునవ్వుతో, హాసంతో, ఆ హాసం చాలు మనోహరం. పైగా ఆ చూపుల మనసుని హరించేటువంటి చూపులు, అటువంటి చూపులతో ఒక్కసారి చూసి ఈక్షిత నిరగాత్ అంటే అప్పుడు బయలుదేరాట స్వామి. కాబట్టి ఈ చూపులు వాళ్ళ మీద ప్రసరింపచేసి ఇక వెళ్ళొస్తానని చెప్పడం, చూపులతోనే ఇక వెళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి ఆయన బయలుదేరటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఇక సభలో ప్రవేశించడం అసలైనటువంటి సుధర్మాఖ్యాం. ఆఖ్యాం అనే పదానికి అర్థం పేరు కల, సుధర్మ అనే పేరు కల. సుధర్మాఖ్యాం సభాం సర్వైర్వృష్ణిభిః పరివారితః ప్రావిశద్యన్నివిష్టానాం సంత్యగ షడూర్మయః. సుధర్మ అనేటువంటి సభ ఎట్లాంటిదయ్యా అంటే షడూర్మయః, షట్ ఊర్మయః, 6 రకాలైనటువంటి బాధలని పోగొట్టేటువంటి సభయ్య అది సుధర్మ అనేటువంటి సభ. సతి అంగ 2 పదాలు. సతి అంగ షడూర్మయః, షట్ ఊర్మయ, 6 రకాలైనటువంటి బాధలు. అంటే మానవుడిగా పుట్టినటువంటి వాడికి ఏవైతే బాధలు ఉంటాయో, జర మరణము, ఆకలి దప్పులు, శోకము మోహము మొదలైనటువంటి షట్ ఊర్మయ 6 రకాలైనటువంటి బాధలు. శారీరకమైనవి కొన్ని, మానసికమైనటువంటివి కొన్ని ఏవైతే ఉంటాయో అట్లాంటి 6 రకాలైనటువంటి బాధలు కూడా ఈ సుధర్మ అనే సభలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండవు. ఆ సభలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 6 రకాలు ఉండవయ్యా అని చెప్పేశారు. అది పౌరులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, సేనాధిపతులు అవ్వచ్చు, యాలవ పుంగవులు అవ్వచ్చు, కృష్ణ పరమాత్ములు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళకి అట్లాంటి సభ అది. ఇంద్రలోకంలో అద్భుతమైనటువంటి సభ. ఆ సభను తీసుకొచ్చేశాడు. సుధర్మాఖ్యాం విశ్వకర్మ, అద్భుతమైనటువంటి శిల్పి. సుధర్మ అనే పేరు గల ఆ సభలో అప్పటికే ఎవరున్నారు? సర్వైర్ వృష్ణిభిః పరివారిత, సమస్తమైనటువంటి వృష్ణివంశ వీరులందరూ కూడా అప్పటికే పరివారిత, చుట్టూ ఆ సభలో పరివేష్టించి ఉన్న సమయంలో, అంటే ఆసీనులై ఉన్న సమయంలో, ప్రావిశత్ యన్ నివిష్టానాం, అప్పుడు సుందరమైనటువంటి ఆ స్వామి లోపలికి ప్రవేశిస్తున్నారు. సుధర్మ అనేటువంటి సభలో మహిమాన్వితమైనటువంటి నివిష్టానం అందరూ ఉన్నటువంటి సమయంలో ఆ లోపలికి మహిమాన్వితమైనటువంటి ఆ సభలో ప్రవేశించారయ్యా స్వామి అని చెప్పి వర్ణిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళ మధ్యలో స్వామి ఎలా ప్రవేశిస్తున్నారు అనేటువంటి ఒక శ్లోకంలో వర్ణిస్తున్నారు. తత్రోపవిష్టః పరమాసనే విభుర్బభౌ స్వభాసా కకుభో అవభాసయన్. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి హ్రస్వాకారం పెట్టుకోవాలి. అవభాసయన్ వృతో నృసింహైర్యదుభిర్యదూత్తమో యథోడు రాజో దివితారకాగణైః తత్ర ఉపవిష్టః.
ఉపవిష్ట అంటే కూర్చున్నటువంటి, తత్ర ఆ సభలో, ఆ సుధర్మ అనేటువంటి సభలో కూర్చుని ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సింహాసనములపై ఆసీనుడైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క పరమాసనే అంటే శ్రేష్టమైనటువంటి సింహాసనం మీద ఆ కూర్చున్నటువంటి స్వామి యొక్క విభుహు అంటే ప్రభుహు, ఆ ప్రభువు యొక్క తేజస్సు బభౌ, బభౌ అంటే ప్రకాశించుట. ఎలా ప్రకాశిస్తుంది అంటే స్వభాసాకకుభో అవభాసయన్, ఆ తేజస్పుంజంతో కకుభః అంటే దిక్కులు, సమస్తమైనటువంటి దిక్కుల్ని కూడా కాంతిమయం చేసేట్టుగా ఉన్నాయ్యా. అవభాసన్, స్వభాస అంటే తన యొక్క తేజస్సుతో సమస్తమైనటువంటి కకుభః దిక్కులన్నీ కూడా ప్రకాశింపచేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా నరశ్రేష్ఠులైనటువంటి యాదవ వీరుల మధ్యలో వృత, వృత అంటే చుట్టూతా కూడుకుని ఉన్నటువంటి వృత, వృత నృసింహైర్యదుభిః యదూత్తమః, యదుభిః యదువంశ వీరుల మధ్యలో యదు ఉత్తమ, ఆ యాదవ ఉత్తముడైనటువంటి ఈ నృసింహ ఇవ, నృసింహ అంటే నరసింహ ఇవ అంటే పురుషసింహ, రాజసింహ అని ఏ విధంగా అయితే ఉంటామో అట్లా యదువీరుల మధ్యలో ఉన్నటువంటి ఈ పరమ పురుషుడు ఎలా ఉన్నాడంటే అద్భుతంగా యథోరురాజ, యథా ఉడురాజ, ఈ పదాన్ని బట్టి తీసుకుంటే యథా ఉడురాజ దివి తారకాగణై అని వర్ణిస్తున్నారు. దివి ఆకాశంలో తారకాగణములు ఏ విధంగా నక్షత్రాల గణములు సమూహాలు ఉంటాయో ఆ సమూహాలందరికీ కూడా రాజుగా ప్రకాశించేటువంటి ఉడురాజ చంద్రుడు, తారకల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడు వలె ఈ స్వామి యదువంశ వీరుల మధ్యలో యదూత్తముడైనటువంటి ఈ ప్రభువు నృసింహస్వామి అంటే పురుషసింహమైనటువంటి ఈ శ్రీకృష్ణ ప్రభు అలా ప్రకాశిస్తున్నాడయ్యా అని వర్ణిస్తున్నారు. ఆ తర్వాత 19వ శ్లోకం నుంచి రేపటి పాటల్లో మళ్ళీ చెప్పుకుందాం. ఆ తర్వాత సభలో ఆయన గావించినటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు, నృత్య గీత వాద్య అద్భుతమైనటువంటి వంద్యమాగదుల స్తోత్రాలు అవి ఎలా ఉన్నాయి, అన్ని కళల్ని కళాకారుల్ని ఏ విధంగా ప్రోత్సహించాడు, రాజైనటువంటి వారు కానీ సభలో ఈ విధంగా ఉన్నటువంటి వాడు కానీ సమస్త విద్యలని కళలని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఎలా ప్రోత్సహించాడు, ఆ ఆనందం అంటే వెళ్ళంగానే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆ సభలో ఆ కార్యశాలలో కలిగించాలి. మనం ఎప్పుడు కూడా ఉదయం పూట మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఇంకాస్త కార్యం అనువుగా చేసుకోవడానికి ఎలా ఉండాలో అటువంటి అనువైన వాతావరణాన్ని ఉదయం పూట కలిగించాలి ఖచ్చితంగా. మేము కూడా మాకు అదే మొట్టమొదట పిల్లలకి పాఠం చెప్పాలంటే పొద్దున పూట ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్ మైండ్తో వస్తారు కాబట్టి ముఖ్యమైనటువంటి ఏవైతే మనం చెప్పవలసి ఉంటాయో అవి మేము ఎంచుకుంటాం. అలాగే వాళ్ళు ఆ సబ్జెక్ట్ కూడా పొద్దున పూట ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడము, ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్సే మనం టైం టేబుల్లో వేయటం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఆఫీసులు కూడా అంతే. ఇప్పుడు పొద్దున్నే ఫ్రెష్గా వస్తారు కాబట్టి ముందు ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని వాళ్ళు చూసేస్తారు. సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా సభలో పూర్వకాలంలో రాజులు అనేటువంటి వాడు కూడా ముందు ఆహ్లాదకరమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలంటే ఆ కళాకారులు, వందిమాగదులు, స్తోత్రాలు, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది వేద పండితుల ఆశీర్వచనాలు. ఈ వేద పండితుల ఆశీర్వచనాలు మొదలైనటువంటి వాటితో ప్రారంభించి అక్కడ వేద ఘోష మొట్టమొదటి స్వస్తి వచనాలతో, ఆ తర్వాత కళాకారుని ప్రోత్సహించడం, ఆ తర్వాత ఏదైనా పంచాయతీలు ఉంటే పంచాయతీలు, ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరటం మొదలైనటువంటి బాధ్యతలను ఎలా శ్రీకృష్ణ పరమాత్ముడు వరుసగా నిర్వహిస్తున్నాడు అనేటువంటి మనకి ఇక్కడ వ్యాసుల వారు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఆ ఘట్టాలు రేపు మనం చెప్పుకుందాం. ఇంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.